కాలనీకి వచ్చి మాట్లాడినా మరి అంబేద్కర్ విగ్రహానికి దూరం చేసిన అక్కడ కూడా మన బాధలు చెప్పుకున్నాం. మరి ఆ పరిస్థితి ఎట్లున్నది ఏంటి అనేది కూడా ఈరోజు మచ్చ సుజాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని భద్రకాళి దేవస్థానం ఆనుకొని ఉన్న చెరబండరాజు నగర్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ. ఈరోజు ఈమె మీద మన నాయని రాజేందర్ రెడ్డి ఆయన యొక్క అనుచరులు గూండాలను పంపించి వీళ్ళను అక్కడ ఖరీదైన స్థలాన్ని దక్కించుకోవడానికి వీళ్ళని కాలు చేయమంటే కాలు చేయడం లేదని అక్కడ కొంతమందిని తన వైపు తిప్పుకొని డబ్బులతో తన వైపు తిప్పుకొని కాలు చేయని వాళ్ళ మీద అఘాయిత్యంగా కనీసం ఆడపడుచులు అన్న విషయాన్ని కూడా చూడకుండా మర్చిపోయి వాళ్ళను చెప్పరాని మనం మాటలతో చెప్పలేము. తెలంగాణ ప్రజలారా ఒకసారి వినాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల మీద ఎస్పెషల్లీ ఎస్సీల మాదిగల మీద చేస్తున్న దౌర్జన్యాన్ని, ఒక స్త్రీని ఆడ మనిషి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి తాకరాని చోట్ల తాకుకుంటూ వాళ్ళని విపరీతమైన దాడి కొడితే ఇప్పటికీ వారం రోజులు అవుతుంది తన హాస్పిటల్కి వచ్చి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఈ మచ్చ సుజాత. నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి గారు మేము చేసిన పాపం ఏంది? మేము ఎస్సీ మాదిగలుగా పుట్టడమే మా తప్ప, ఎస్సీలుగా బతకడమే మా తప్ప అంటున్నా. మాకు విలువలు లేవా? మేము మనుషులం కాదా? ఇదే పశ్చిమ నియోజకవర్గంలో నాయన్ రాజేందర్ రెడ్డి తన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు చేయిస్తున్నాడు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి, హన్మకొండల నాయని రాజేందర్ రెడ్డి. మరి ఏం చేద్దాం అనుకుంటారు మీరు మా ఎస్సీ మాదిగలను? ఇక్కడ చూస్తేనేమో చెరబండరాజు నగర్ గత 30 సంవత్సరాల నుండి వాళ్ళ చెమట చుక్కల్ని రక్తాలుగా మార్చుకున్న చెమట చుక్కల్ని వాళ్ళు బండగొట్టి ఆ దేవస్థానం పక్కకి ఇచ్చిన స్థలంలో వాళ్ళు గుడిసెలు వేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి కాలు ఏమన్నాడు ఏంటండి మీరు? తెలంగాణలో మీరు చేసుకుంటూ పోతే చూసుకున్నానికి మేము సైలెంట్గా ఉండడానికి ఎవరైనా మా దాంట్లో జ్ఞానవంతులు ఉన్నాం, మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నాం. మా మాదిగల మీదకి, మా ఎస్సీల మీదకి, ఎస్పెషల్లీ ఎస్సీ సామాజిక వర్గం మీదకి వస్తే మాత్రం తప్పకుండా నీ ఇంటి వరకు కూడా వచ్చి నేను ముట్టడి చేస్తాం. 100% చెప్తున్నా. నువ్వు వెంటనే నువ్వు నాయన రాజేందర్ రెడ్డి, నీకు ఇప్పటి వరకు నువ్వు ఒక్కరివే ఓట్లేసి గెలిచినావానే. అదే చెరబండరాజు నగర్ కాలనీ వాసులు మేము అంతకుముందు గతంలో కూడా ఈ బాధలు చెప్పుకున్నప్పుడు అన్నా మేము గత 2 సార్లు వినయ్ భాస్కర్ అన్నను మేము కాపాడుకున్నాం. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది, కొంచెం చేంజ్ అవుతుంది. అయ్యో ఈ నాయన రాజేందర్ రెడ్డి కూడా వేస్తాను మా కాలనీ మొత్తం నాయన రాజేందర్ రెడ్డికి ఓట్లు వేసినావు. నీకు ఓట్లు వేసినే వాళ్ళ పాపమైందా? నిన్ను సింహాసనం మీద కూర్చుని పెట్టిన వాళ్ళ పాపమా? మరి నీ వేరే సామాజిక వర్గం దగ్గర నీకు పోయే దమ్మున్నదా? ఎస్సీలకు వీళ్ళకు దిక్కేవాడు, దశేవాడు, వీళ్ళని అడిగితే మాట్లాడేటోడు ఎవడు? మా కనీసం చెట్టు నీడ కూడా ఉండే అవకాశం లేకుండా చేస్తున్నాడు నాయన రాజేందర్ రెడ్డి. ఇది నాయన రాజేందర్ రెడ్డి బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? మిమ్మల్ని ఏదో ప్రజలు తప్పిదారి మీకు గవర్నమెంట్ ఏర్పడ్డది, అడ్డుమారి గుడ్డి దగ్గర నాయన రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిండు. ఇక నువ్వు మళ్ళీ నీ జీవితంలో కావు, కానీ ఉన్నన్ని రోజులైనా వీళ్ళని మంచిగా దగ్గర చేసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూయించు.